ప్రపోజ్ చేశాను. ఆయన వచ్చి నాతో చెప్పాడు, సార్ నేను ఉండలేను, నేను చేయలేను, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అని చెప్పాడు. మొదటి బాధ్యత, నేను ఫస్ట్ వీక్ నెలలో టంగుటూరుకు వెళ్ళాలి, ఆ నుంచి ఎక్కడికైనా వెళ్తాను. రెండోది ఏమనేవాడంటే, నేను ఎక్కడికి పోయినా కూడా 7 గంటలకల్లా నా ఇంట్లో ఉండాలి నేను. ఎందుకంటే నా భార్య చీకటి అయితే కష్టం, అన్నీ నేనే ఏర్పాటు చేసి పెట్టాలి, భోజనము కూర అన్నీ నేనే వండి పెట్టాలి నా భార్యకు. అట్టని నీ ఇష్టం, 7 గంటలకు నువ్వు వెళ్ళొచ్చు ఇంటికే. నేను ప్రియమైన వాళ్ళది ఇట్లా మేమందరం రాత్రి పగళ్ళు సేవ చేశాం. మాతో కూడా సేవ చేశాడు. ప్రార్థన చేయగలడు, వాక్యం చదవగలడు, వాక్యం చెప్పగలడు. అలాంటి వాడిని సేవలో ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ చివరి మాట నేను చెప్తున్నాను ఏంటంటే, తరుగప్పుల ప్రోగ్రాం ఉంది, అనేక ప్రోగ్రాం. నాతను మనం అక్కడికి ఎందుకు ఈ టైంకి పోవడం అని చెప్పేవాడిని. కానీ తరుగప్పులకు పోయేటప్పుడు మాత్రం, సార్ మీ దగ్గరికి తరుగప్పులలో వచ్చారా అంటే, వచ్చారయ్యా అన్నాను. మరి ఎట్లా మనం వెళ్ళాలి కదా అన్నాడు. నేనైతే రాను, మనం వెళ్ళడం అవసరం కూడా లేదు అక్కడికి అని చెప్పాను. కానీ ఎందుకో వెళ్ళాడు అక్కడికి. కానీ ప్రభు దగ్గర ఉన్నాడు. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 25వ వచనంలో అక్కడ ఒక మాట అన్నాడు. అక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు. లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు అక్కడ, నెమ్మది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, కీర్తన గ్రంథంలో చివరి భాగాలలో, నిన్ను ఆదరించువాడు కునుకడు నిద్రపోడు. తన అరిచేతుల మీద సువార్తమ్మను, తన సంతానాన్ని, కుమారులను, కోడళ్లను, మనమరాలను, ప్రత్యేక తన ప్రియమైన కుమార్తె మమ్మిని, దేవుడు తన యొక్క అల్లుడిని బహుగా ప్రేమించేవాడు. వీళ్ళను తన మనమనికి బర్త్డే ఉందనంటే సూటు తీసుకొని వెళ్ళేవాడు. ఆ కుటుంబాన్ని బాగా ప్రేమించాడు, బిడ్డను, అల్లుడిని. మనం కాబట్టి చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కుటుంబానికి వేదన చింత ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గర ఉన్నాడు. మనం అందరం వెళ్ళవలసిన వారమే. ప్రభు ముందే చెప్పాడు ఆదికాండంలో, నువ్వు మన్నే గనక తిరిగి మన్న అయిపోతావు. అది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎట్లా మన్న అయిపోతామో తెలియదు. కొంతమందికి మరి శరీరాలే దొరకలే, మూట కట్టుకొని వచ్చి. ప్రియమైన వాళ్ళ ఈ సమయం మందు ఏది ఏమైనా సేవలో ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. విడిచిపెట్టి వెళ్ళినటువంటి తన కుటుంబానికి, భార్య, బిడ్డలకు, కోడళ్లకు, కుమారులకు, మనమరాలకు, అల్లునికి, బిడ్డకు ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ కలిగినటకు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.